దోశ పిండి అండి, ఇది బాగా పుల్లగా అయింది. పుల్లల దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా పెనం వేడవ్వాలండి. చేసి పెట్టుకున్న పిండి అండి. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు. దోశ కాలిందండి. ఈ దోశకి చట్నీలండి, కొద్దిగా రోల్ చట్నీది ఇప్పుడే చేసి పెట్టిన సొరకాయ రోల్ చట్నీ అండి. ఇది బొంబాయి చట్నీ, శనగపిండి చట్నీ. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి బొంబాయి చట్నీకి, రోల్ చట్నీకి. దోశ కూడా పేపర్ లాగా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. ఈ సొరకాయ చట్నీకి చాలా బాగుందండి దోశ. దోశ పిండి పొలవకపోయినా పర్లేదండి, ఎందుకంటే పండు మిర్చి, కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసాను కాబట్టి ఆ చట్నీకి ఆ పులుపు సరిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుందండి దోశకి చట్నీలు. వేరే చట్నీ ఏది లేకపోయినా పర్లేదండి, దోశకి సొరకాయ చట్నీతో తినేయచ్చు. ఈ పండు మిర్చి వేసుకోకపోయినా పర్లేదండి, పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి వేసుకోవచ్చు. టేస్టీ దోశ అండి ఇది చాలా.